టాలీవుడ్ నిర్మాత నాగవంశీ తాజాగా 2 భారీ సినిమాలతో ఎదురుదెబ్బలు తగిలాయి. విజయ్ దేవరకొండ, కింగ్డమ్ మరియు ఎన్టీఆర్ వార్ 2 చిత్రాలతో ఆయనకు భారీ నష్టాలు వచ్చాయి. ఈ 2 సినిమాల విషయంలో వివరాలు తెలుసుకుందాం. నిర్మాత నాగవంశీ పేరు ప్రస్తుతం టాలీవుడ్లో గట్టిగా వినిపిస్తోంది. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా వరుసగా నాగవంశీ సినిమాలు నిర్మిస్తున్నారు. తన బాబాయ్ సూర్యదేవర రాధాకృష్ణ అండదండలతో నాగవంశీ నిర్మాతగా కెరీర్ ప్రారంభించారు. రాధాకృష్ణ హారిక అండ్ హాసిని బ్యానర్లో ఎప్పుడో కానీ సినిమాలు నిర్మించడం లేదు. కానీ నాగవంశీ మాత్రం సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థలో చిన్న సినిమాలు, మీడియం బడ్జెట్ చిత్రాలు, భారీ చిత్రాలు నిర్మిస్తున్నారు. గత ఏడాది లక్కీ భాస్కర్, ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన డాకు మహారాజ్, మ్యాడ్ స్క్వేర్ ఇలా వరుస హిట్స్ అందుకున్నారు. నాగవంశీ తన సినిమాలతో మాత్రమే కాకుండా కామెంట్స్తో కూడా వార్తల్లో నిలుస్తుంటారు. రీసెంట్గా నాగవంశీకి 2 ఊహించని ఎదురుదెబ్బలు తగలడం చర్చనీయాంశంగా మారింది. విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ చిత్రం భారీ అంచనాలతో జూలై 31న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ దక్కాయి. కానీ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పూర్తి స్థాయిలో సత్తా చూపలేకపోయింది. ఈ చిత్ర బడ్జెట్ 100 కోట్ల వరకు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దీనితో మంచి ఓపెనింగ్స్ దక్కినప్పటికీ ఆ తర్వాత కలెక్షన్స్ బాగా డ్రాప్ కావడంతో నష్టాలు తప్పలేదనే టాక్ వినిపిస్తోంది. ఇక రీసెంట్గా ఎన్టీఆర్ వార్ 2 మూవీతో నాగవంశీకి మరో పెద్ద షాక్ తగిలింది. ఈ చిట్టా తెలుగు హక్కులని నాగవంశీ 80 కోట్లకు దక్కించుకున్నారు. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులని మెప్పించలేకపోయింది. ఈ మూవీలో చాలా అంశాలు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. ఈ చిత్రం సగం బడ్జెట్ని వెనక్కి తీసుకురావడం కూడా కష్టమే అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీనితో నాగవంశీ మరోసారి టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారారు. మరోవైపు నాగవంశీ నిర్మిస్తున్న నెక్స్ట్ మూవీ మాస్ జాతర కూడా వాయిదా పడ్డట్లు వార్తలు వస్తున్నాయి. చివరగా, నాగవంశీకి వరుసగా వచ్చిన ఈ పరాజయాలు ఆయన భవిష్యత్ చిత్రాలపై ప్రభావం చూపుతాయా అనేది చూడాలి. మాస్ జాతర చిత్రం విజయవంతం అవుతుందో లేదో చూడాలి.